Hi guys, welcome to Cricket Venkatesh. Match number 40లో లక్నో సూపర్ జైంట్స్ విల్ టేక్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ వేదిక లక్నోలోని ఎకానా స్టేడియం. ఇక్కడ కొన్ని పర్సనల్ రైవలరీస్ గురించి మాట్లాడుకోవాలి. పర్సనల్ రైవలరీస్ అంటే వ్యక్తుల మధ్య పర్సన్ టు పర్సన్ కాదు, పర్సన్ అగేన్స్ట్ ఏ పర్టికులర్ ఫ్రాంచైజ్. కేఎల్ రాహుల్ 3 సీజన్లు లక్నో సూపర్ జైంట్స్ని లీడ్ చేశాడు. ఫస్ట్ 3 సీజన్స్ వాళ్ళకి కెప్టెన్, కానీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్గా ఆడుతున్నాడు. ఫస్ట్ టైం తన ఫార్మర్ ఫ్రాంచైజీకి ఎగెన్స్ట్గా అతను ఆడబోతున్నాడు. ఈ 2 టీమ్స్ ఆల్రెడీ సీజన్లో తలపడ్డాయి. వైజాగ్లో జరిగింది ఒక అబ్సల్యూట్ థ్రిల్లర్, మీకు గుర్తునే ఉంటుంది ఆ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది దాంట్లో. కానీ ఆ మ్యాచ్లో కేఎల్ ఆడలేదు, ఎందుకంటే అతను పెటర్నిటీ లీవ్లో ఉన్నాడు. అతను అప్పుడు ఆ మ్యాచ్ మిస్ అయ్యాడు. కానీ ఇప్పుడు తన ఫార్మర్ ఫ్రాంచైజీని ఫేస్ చేయబోతున్నాడు యాజ్ ఢిల్లీ ప్లేయర్. ఆ ఫార్మర్ ఫ్రాంచైజీ మీద అతనికి ఖచ్చితంగా కోపం ఉంటుంది. కొన్ని బయటికి చెప్పడు అతను. హీఈస్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ అవుట్ స్పోకెన్, కానీ అతనికి లోపల ఫీలింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చూసాం. ఆర్సీబీకి ఆడాలని ఉంది నాకు, ఎందుకంటే హీఈస్ ఎ బెంగళూరియన్. బేసికలీ బెంగళూరు చెందినవాడిగా ఆర్సీబీకి మళ్ళీ ఆడాలని మొదట్లో ఆర్సీబీతో స్టార్ట్ చేశాడు. అతనికి ఆ కోరిక ఉంటుంది, కానీ ఆర్సీబీ అతని కోసం ఆప్షన్లో ట్రై కూడా చేయలేదు. సో దానికి ఆ కసి వాళ్ళ మీద ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి చూపించాడు. తర్వాత ఎప్పుడూ లేనట్టుగా అతని సెలబ్రేషన్స్ ఒక డిఫరెంట్ లెవెల్లో కనిపించాయి. కాంతారా స్టైల్లో ఒక సర్కిల్ గీసి దాంట్లో బ్యాట్ని ఇలా గుచ్చినట్టు చేసి చాలా ఏ బిడ్డ ఇది నా అడ్డా అని చెప్పి హీ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఆఫ్టర్ స్కోరింగ్ దట్ మ్యాచ్ విన్నింగ్ నాక్. సో ఇక్కడ లక్నోతో కూడా అతనికి ఎలాంటి ప్రేమ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్తో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్, ఎస్ఆర్హెచ్ లక్నో స్కోర్ని కేవలం 9.5 ఓవర్స్లో ఓవర్టేక్ చేసినప్పుడు వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా అందరి ముందు పబ్లిక్గా అతన్ని చెడమడ మాట్లాడడం, అది చాలా దట్ లెఫ్ట్ ఎ బ్యాడ్ టేస్ట్. సో ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంటుంది రాహుల్కి. తర్వాత దే ట్రై టు మేక్ ప్యాచప్ కోసం ట్రై చేశారు. అతను ప్రత్యేకంగా పిలిపించి మరీ మాట్లాడారు, కానీ చాలా స్మూత్గా తనదైన స్టైల్లో స్మూత్గా ఆ ఆఫర్ని అతను రిజెక్ట్ చేశాడు. ఈ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే అని చెప్పి బహుశా ఆ కారణంగానే బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు అతనికి డెఫినెట్గా తన ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఆడే ఈ మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, డిఫరెంట్ స్టైల్లో ఆడుతున్నాడు, అగ్రెసివ్గా ఆడుతున్నాడు రాహుల్. సో ఇక్కడ రాహుల్ ఎలా ఆడతాడు, తన ఫార్మర్ ఫ్రాంచైజీ పైన ఎలా ఆడతాడు, ఏ రకంగా వాళ్ళ మీద తన కసిని బ్యాట్తో చూపిస్తాడు అనేది ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మ్యాచ్. ఇంకోటి కూడా, మనం ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో రిషబ్ పంత్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో ఆ మ్యాచ్లో అతను పర్సనల్గా అంటే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కాంట్రిబ్యూట్ చేయకపోయినా ఆ మ్యాచ్ ఒక టైట్ మ్యాచ్లో అక్కడ ఢిల్లీ గెలిచింది వైజాగ్లో. ఒక స్టేజ్లో వాళ్ళు ఒక 250 చేస్తారని 209 చేశారు, బికాస్ ఆఫ్టర్ సమ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఫ్రమ్ మార్ష్ అండ్ పూరన్. తర్వాత ఢిల్లీ వన్ స్టేజ్ వాజ్ రెడ్యూస్ టు 7 for 3. అయినా కూడా అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అఫ్కోర్స్ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్తో ఇంకా 3 balls మిగిలి ఉండగా 1 wicket చేతిలో ఉండగా ఆ విన్ సాధించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఆఫ్ ది సీజన్. సో ఆ కసి అక్కడ కొంత తీరింది ఢిల్లీ పైన లక్నో ప్రెజెంట్ కెప్టెన్ రిషబ్ పంత్కి. ఇంకా ఉంటుంది, ఎందుకంటే అతన్ని క్యాప్టెన్సీ తప్పిస్తారు అని మనకి ముందు నుంచి న్యూస్ వచ్చింది. సో అందుకనే అతను ఢిల్లీ వదిలేసి బయటికి రావడం మనం చూసాం. అతను మంచిదే అయింది. ఆక్షన్లో వెంట్ ఫర్ ది హైయెస్ట్ ఎవర్ ప్రైజ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు హీ వాజ్ ఆస్పైరింగ్ ఫర్ ఇండియా క్యాప్టెన్సీ ఆశిస్తున్న వాడికి మరి ఫ్రాంచైజ్ కెప్టెన్గా తీసేస్తారన్న ఫీలింగ్ రావడంతో అతను కూడా చాలా కోపం, కసి ఉంటాయి. సో ఈ పర్సనల్ రైవల్రీస్ ఈ మ్యాచ్లో హైలైట్ కాబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మనం చెప్పినట్టుగా లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ తలపడినప్పుడు వాళ్ళకి టాప్ ఆర్డర్ చాలా వాబ్లీగా ఉంది. కానీ ఇప్పుడు రాహుల్ చేరడ్ టీంతో కరుణ్ నాయర్కి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా సాలిడ్గా ఆడుతున్నారు. సో ఇప్పుడు టాప్ ఆర్డర్లో ఆ ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. వీళ్ళిద్దరే కాకుండా అభిషేక్ పరేల్ ఈజ్ అన్ అన్సంగ్ హీరో ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ సీజన్లో. అతను కూడా చాలా వాల్యుబుల్ కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు ఎక్కడ ఆడించిన. సో ఆర్డర్లో వాళ్ళు చాలా మార్పులు చేశారు. ఓపెనింగ్ కాంబినేషన్ ఫ్యాక్ట్ 2+ ఇప్పట్లో ఫిట్ అయ్యేట్టుగా లేడు. అతను ఇంకా 2-3 మ్యాచ్లు, కనీసం ఒక 2 మ్యాచ్లో
రెస్ట్ అవసరం ఉన్నట్టుగా ఉంది. సో దానివల్ల కరుణ్ నాయర్తోనే ఓపెన్ చేస్తారు, అభిషేక్ పరేల్తో కలిపి. సో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ అఫ్కోర్స్ అతను రెగ్యులర్ ఫెయిల్ అయ్యాడు. అండ్ రాహుల్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. రాహుల్ విషయంలో నాకు ఇది అస్సలు నచ్చదు. ఏంటంటే ఒకసారి అతను ఓపెన్ చేయిస్తారు, ఒకసారి 4లో ఆడిస్తారు, ఒకసారి 3లో ఆడిస్తారు. ఎక్కడ పడితే అతనికి ఒక నెంబర్ అనేది లేదు. ఒక అనామక బ్యాటింగ్ పొజిషన్లో ఆడుతున్నాడు. ఎప్పుడు ఏ మ్యాచ్లో ఎక్కడ ఆడతాడో అతనికే తెలియదు. సో అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి. బట్ హీ స్టిల్ పర్ఫార్మింగ్. ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ చేస్తున్నాడు. టీంకి చాలా వైటల్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నాడు రాహుల్. అతని బ్యాటింగ్ ఆర్డర్లో ఫ్రంటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎక్కడ పడితే అక్కడ ఆడిస్తున్నారు. కొన్నిసార్లు కీపింగ్ చేస్తారు, కొన్నిసార్లు చేయించరు. బట్ స్టిల్ ఈజ్ పర్ఫార్మింగ్. బట్ అది ఆ టాప్ 3 బాగుంది. వాళ్ళు టాప్ 3 బాగుంది. తర్వాత ఫాలోడ్ బై పీపుల్ లైక్ స్టబ్స్, అశుతోష్ శర్మ. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ బ్యాటింగ్లో మంచి ప్రాబ్లం ఉంది. అక్షర్ పటేల్ వేరే స్టేజెస్లో డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్. సో వాళ్ళ లైనప్ చాలా బాగుంది. ఈవెన్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ వర్సెస్ నికోలస్ పూరన్, నికిపి, అది కదా బ్యాటిల్ టు బి వాచ్డ్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ది బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని చెప్పాలి. ఈ సీజన్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కనిపిస్తున్న పూరన్ వర్సెస్ నెంబర్ 1 స్పిన్నర్గా ఉన్న కుల్దీప్ యాదవ్. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కుల్దీప్తో పాటు విప్రాజ్ నిగమ్ ఆల్సో ఇస్ డూయింగ్ వెల్. కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా కూడా ఈజ్ పికింగ్ అప్ ఇంపార్టెంట్ వికెట్స్. అండ్ అక్షర్ పటేల్ ఫామ్ కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే ఒక వికెట్ వచ్చింది. అంటే అతను ఎక్కువ బౌలింగ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్స్ చేస్తున్నారు కాబట్టి అతను ఎక్కువ బౌలింగ్ చేయట్లేదు. బట్ అక్షర్ వినో ఈజ్ ఎ వెరీ క్యాపబుల్ బౌలర్. ఆ మార్క్రమ్కి అగేన్స్ట్గా అతని రికార్డు బాగుంది. 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. సో అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేసే అవకాశం ఉంది. అండ్ మార్క్రమ్ ఈజ్ బ్యాటింగ్ వెరీ వెల్. ఇంకా వాళ్ళ పేస్ అటాక్లో స్టార్క్ ప్రతి మ్యాచ్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడని కాదు, కానీ వైటల్ స్టేజెస్లో ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం. అలాగే మనం చూసాం కదా అతను వేసిన సూపర్ ఓవర్ మనకు గుర్తుండే ఉంటుంది రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా. ఆ మ్యాచ్లో వేసిన లాస్ట్ ఓవర్ 20th ఓవర్. సో క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ అతని నుంచి కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో ఎక్కువ వికెట్లు తీశాడు, ఒక 5 వికెట్ హాల్ కూడా తీశాడు. తర్వాత కొంచెం ఈ టేపర్డ్ ఆఫ్ ఎ బిట్, బట్ అతని నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ వస్తూనే ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించినా కూడా హీ పిక్స్ అప్ వికెట్స్. అండ్ అదర్ బౌలర్స్ ఆల్సో ఆర్ హెల్పింగ్ హిమ్. ఏమైనా మార్పులు చేస్తారా ఢిల్లీ వాళ్ళు? మార్పు చేస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో 2 ఫారిన్ ప్లేయర్స్తోనే స్టార్ట్ చేశారు. తర్వాత డొనోవన్ ఫెరెరాని తీసుకొచ్చారు. ఈసారి వాళ్ళు 4 ఫారిన్ ప్లేయర్స్ ఎందుకు వాడుకోకూడదు? ఫెరెరాని రెగ్యులర్గా, ఎందుకంటే మిగతా ఇండియన్ ప్లేయర్స్ సమీర్ ఇజ్వాల్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఐ థింక్ దే షుడ్ డొనోవన్ ఫెరెరాకి మరొక అవకాశం ఇవ్వాలి. బిగ్ హిటర్. మరి ఇండియన్ కండిషన్లో ఎలా చేస్తారో తెలీదు. సో ఇంతవరకు ఆడిన ఫ్యూ ఐపీఎల్ మ్యాచెస్లో ఇంకొక ఫ్రాంచైజీకి ఆడాడు. ఐ థింక్ ఆర్ఆర్కి ఆడినట్టుగా ఉన్నాడు. సో అతనికి మరొక ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే దుష్మంత షమీరా అని కూడా తీసుకురావచ్చు వాళ్ళు మోహిత్ శర్మ ప్లేస్లో. ఎందుకంటే మోహిత్ శర్మ లాస్ట్ 2 సీజన్స్లో అంత ఇంప్రెసివ్గా అనిపించట్లేదు. షమీరా హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ నికోలస్ పూరన్. 3 సార్లు అవుట్ చేసిన మ్యాచ్అప్స్ ఉన్నాయి. సో అందుకని షమీరా లాస్ట్ మ్యాచ్లో కూడా అతన్ని తీసుకొచ్చే పరిస్థితి కనిపించింది. సో ఐ థింక్ దే మైట్ బ్రింగ్ షమీరా టు ది మిక్స్. సో ఆ రకంగా చిన్న మార్పులు చేసుకుంటే అదర్వైజ్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. లక్నో కూడా ఆన్ ది అదర్ హ్యాండ్ లక్నో ఆల్సో ఈజ్ వెరీ ఇంప్రెసివ్. హోమ్లో అంత బాగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఐ థింక్ లక్నో ఈజ్ ఎ వెరీ గుడ్ సైడ్. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఆర్ఆర్కి అగేన్స్ట్ వాళ్ళు లాస్ట్ మినిట్లో ఆ కమ్బ్యాక్ చేయడం, లాస్ట్ మినిట్లో అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైన ఫామే ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ హీఈస్ లీడింగ్ ద టీమ్ వెల్. మంచి క్యాప్టెన్సీ ఇస్తున్నాడు. కానీ ఫామ్ మాత్రం అతను డెఫినెట్లీ ఈ షార్ట్ ఆఫ్ రన్స్ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అతను పాజిటివ్ ఇంటెంట్ చూపించట్లేదు. స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అవుతున్నాడు. ఒకసారి రన్ రేట్ ప్రెషర్లో వస్తున్నాడు. వచ్చి తర్వాత ఈస్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ సమ్ షాట్ అండ్ గెటింగ్ అవుట్. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి కాస్త పాజిటివ్ ఇంటెంట్తో స్టార్ట్ చేసి కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నికోలస్ పూరన్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో కొద్దిగా డౌన్ అయ్యాడు. ఈవెన్ మార్ష్. సో ఆ లా ఆఫ్ యావరేజెస్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కొద్దిగా డిప్ అయింది. అది కూడా ఆ టీంకి కొంత వరీగా ఉంటుంది. బట్ మార్క్రమ్ ఈజ్ బ్యాటింగ్ వెరీ వెల్. మార్క్రమ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బదోని లాస్ట్ మ్యాచ్లో అతను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్, ఒక సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. తర్వాత నాట్ టు ఫర్గెట్ దిస్ మ్యాన్ అబ్దుల్ సమాద్.
అతను ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు అతని మీద బోల్డెన్ మీమ్స్ వచ్చేవి, అతన్ని చాలా ట్రోల్ కూడా చేసేవారు. ఎందుకంటే ఎప్పుడో అమావాస్యకు పున్నానికి ఒక మంచి నాకు ఆడేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఇస్ బెన్ రివిలేషన్. బ్రహ్మాండంగా ఆడుతుంది. బ్రహ్మాండంగా అతను ఆడిన తీరు, లాస్ట్ మ్యాచ్లో వచ్చి వరుసగా 4 సిక్స్లు కొట్టడం, సో దట్ వాస్ ట్రిమెండస్. అతని కమ్బ్యాక్ సూపర్. సో అతను ఆ ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇస్తున్నాడు. సో వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం రిషబ్ పంత్ లాంటి వాళ్ళతో ఇబ్బందులు ఉన్నా కూడా ఓవరాల్లీ దే బ్యాటింగ్ వెరీ వెల్. బౌలింగ్లో దిగ్వేష్ రాఠీ ఈజ్ ఎ బిగ్ ప్లస్ ఫర్ దెమ్. రవి బిష్ణో ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఫామ్. సో వాళ్ళకి మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో కూడా బహుశా ఆడుండేవాడేమో, ఇంపాక్ట్ ప్లేయర్గా అతను పెట్టారు. కానీ బైధోని వికెట్స్ పడడంతో బైధోని దించాల్సి వచ్చింది. సో మయాంక్ యాదవ్ కుడ్ నాట్. బస్ మయాంక్ యాదవ్ వస్తే వాళ్ళ బౌలింగ్కి మరింత పదునొచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా పదునొచ్చే అవకాశం ఉంది మయాంక్ యాదవ్ వస్తే. లాస్ట్ మ్యాచ్లో ఆవేష్ ఎంత బాగా బౌలింగ్ వేసాడో మనం చూసాం. సో ఈసారి మయాంక్ యాదవ్ కూడా టీంకి చేరితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో చాలా ఇంటెన్స్ బ్యాట్లు ఉంటుంది రెండు టీమ్స్ మధ్య, ఇంటెన్స్ బ్యాట్లు ఉంటుంది. మయాంక్ యాదవ్ ఒకటే మార్పు ఆ టీంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మైట్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రిన్స్ యాదవ్. అండ్ అఫ్ కోర్స్ పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ వాళ్ళ దగ్గర ఛాయిస్ ఉంది కదా, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్. వాళ్ళు బ్లాక్ సాయిల్ పిచ్ ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళ స్పిన్ అటాక్ చాలా బాగుంది. ఒకసారి రెడ్ సాయిల్ పిచ్ లేకపోతే మిక్స్డ్ సాయిల్ పిచ్ అని ఇస్తారు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అనుకో కెన్ బి డేంజరస్. సో అందుకని వీళ్ళకి స్పిన్ అటాక్ బాగుంది, బట్ స్టిల్ వాళ్ళు రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడే అవకాశం ఉన్నట్టుకుంది. టాస్ గెలిచిన టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, డ్యూ ఉన్నా లేకపోయినా సరే అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటిల్ చాలా 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 హార్డ్ కోర్ మ్యాచ్ మనం చూడబోతున్నాం. హై ఆక్టెన్ కాంటెస్ట్ ఉండబోతుంది. రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు మరి నెంబర్ 2 స్లాట్కి వెళ్ళిపోతారు. ఒకవేళ లక్నో కనుక గెలిస్తే 12 పాయింట్స్తో, ఢిల్లీ గెలిస్తే సెకండ్ ప్లేస్ కంటిన్యూ చేస్తారు, లేదంటే బోల్డెన్ తేడాతో గెలిస్తే ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సెకండ్ ప్లేస్ కోసం రెండు టీమ్స్ మధ్య ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది. కోర్స్ ఇస్ ద బ్యాటిల్ బిట్వీన్ కేఎల్ వర్సెస్ లక్నో అండ్ పంత్ వర్సెస్ ఢిల్లీ.